నేను ఒక్కరోజే అమెరికా 50,00,00,000 నష్టపోయిందండి. ఇంకా ఎక్కువే ఉంది. ఒక్క ఎన్విడియా అనే చిప్ ఉంది చూడండి. అంటే ఏఐ చిప్స్ తయారు చేస్తుంది ఎన్విడియా. ఈ కంపెనీ నిన్న ఒక్కరోజే 51,00,00,000 నష్టపోయిందండి. విషయం ఏంటంటే మనకి గూగుల్ జెమినీ, చాట్ జీపీటీ, ఫేస్‌బుక్ మెటా వాడిది లామా ఇవన్నీ తెలుసు కదా! వీటికి పోటీగా డీప్ సీక్ అని చెప్పి చైనాలో ఒక ఏఐ కంపెనీ స్టార్ట్ అయిందండి. జస్ట్ చాట్ జీపీటీ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. నేను యూజ్ చేశాను. చాలా బాగుంది. ఇంకా చాట్ జీపీటీ ప్రోకి వెర్షన్కి వెళ్ళాలంటే నెలకు కనీసం 2,000 కట్టుకోవాలి. ఈడైతే ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. చాలా చాలా బాగుంది. ఎందుకు నేను బాగుంది అన్నానంటే వాడాను కాబట్టి. ఇంకా గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఏదైనా ఒక యాప్ రిలీజ్ అయితే హయ్యెస్ట్ డౌన్లోడ్స్ ఒక రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఎందుకు వస్తున్నాయి ఏ యాప్కి అనేది కూడా అనాలిసిస్ చేస్తారు కదా. ఈ మధ్య ఆ అనాలిసిస్ కూడా చేశారండి. ఈ 2-3 రోజుల్లోనే హయ్యెస్ట్ డౌన్లోడ్స్ డీప్ సీక్ వచ్చిందండి. ఆ డీప్ సీక్ డౌన్లోడ్ చేసుకుంటే ముందు పనిచేసింది కానీ ఇక రాత్రి చూస్తే సర్వర్ కూడా హ్యాంగ్ అయిపోయిందండి. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో డౌన్లోడ్స్ వస్తాయి, ఈ రేంజ్లో వాడకం ఉంటుంది అని. దీని వెనక ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టోరీ కూడా ఉందండి. ఒకప్పుడు చైనా ఈ ఏఐలో ముందుకెళ్ళిపోతుందేమో అని భయపడి అమెరికా ఏం చేసిందంటే ఆంక్షలు పెట్టేసింది. అంటే ఏ చిప్స్ కూడా అంటే హై క్వాలిటీ హై ఎండ్ చిప్స్ ఉంటాయి కదండి. చిప్స్ మీన్స్ ఏఐ ఇన్బిల్ట్ చిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్విడియా కంపెనీ ఇలాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు మార్కెట్ లీడర్స్. వీళ్ళ నుంచి చైనాకి అందకుండా కంట్రోల్ చేసింది హై ఎండ్ చిప్స్. చైనా వాడు ఏం చేశాడు, ఆ లో ఎండ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏదో అడపాదడపా వచ్చేవి దొరికేవి ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొనే ఏఐ తయారు చేశాడండి. తయారు చేసింది మామూలు ఏఐ అల్లాటప్పా ఏఐ అంటే కాదు. ఈరోజు అంటే గూగుల్ జెమినీ అవైతే నాకు నచ్చదు కానీ చాట్ జీపీటీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆ చాట్ జీపీటీని మించిపోయేలాగా దానిని తలదన్నేలా ఉంది. ఆటోమేటిక్గా ఓపెన్ ఏఐ షేర్లు, ఓపెన్ ఏఐకి పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్ షేర్లు ఇవన్నీ పడతాయండి. ఆటోమేటిక్గా పడతాయి. ఇక్కడ చూశారు కదా, ఎవడైనా ఒకడు మనల్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు, మనల్ని సప్రెస్ చేయాలనుకున్నప్పుడు, మనలో ఎదగాలి, ఇంకా ఇంకా పైకి రావాలి, గోడకు కొట్టిన బంతి అంటాం చూడండి, ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి రావాలి మనుషులు అంటాం చూడండి, అది ఇక్కడ బాగా అప్లై అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుందండి. ఏది డీప్ సీక్ స్టోరీ. ఇక టెక్నాలజీ ఏంటి, ఏం బాగుందనేది పక్కన పెడదాం. ఎంత గట్టిగా కంట్రోల్ చేయాలనుకున్నారో అంత గట్టిగా వాళ్ళు ఆ డీప్ సీక్ వాళ్ళు పైకొచ్చేసారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నారు. మొత్తం అమెరికాని ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.